ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్ పెరెస్ కన్నుమూశారు. 2 వారాల క్రితం గుండెపోటు కారణంగా చికిత్స పొందుతున్న 93 ఏళ్ల పెరెస్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 7 దశాబ్దాలు తన ప్రజా జీవితం ద్వారా ఇజ్రాయెల్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంలో పెరెస్ కీలక పాత్ర పోషించారు. 1950వ దశకంలోనే అణువాయుధాల సమీకరణ, లెబనాన్ చెర నుంచి తమ సైన్యాన్ని విడిపించడం, 1980వ దశకంలో మూడంకెలలోకి వెళ్లిపోయిన ద్రవ్యోల్బణాన్ని తిరిగి గాడిలో పెట్టడం, 1990వ దశకంలో పాలస్తీనాతో శాంతి చర్చలు చేపట్టడం వంటి చరిత్రాత్మక విజయాలను ఆయన సాధించారు. 1959లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన పెరెస్ మంత్రివర్గంలోని అన్ని కీలక పదవులను చేపట్టి 3 సార్లు ప్రధానమంత్రిగాను సేవలు అందించారు. పాలస్తీనాతో శాంతి చర్చలకు గాను షిమోన్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆయన మృతి పట్ల ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.